అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో బరితెగించి వాళ్ళు రాసేటటువంటి వార్తలు, రోజు రోజుకి దిగజారిపోయి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటమే లక్ష్యంగా రెండు ఉగ్రవాద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఉగ్రవాద సంస్థల్లో ఈరోజు ఎటువంటి వార్తలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఖజానా ఖాళీ చేద్దాం, పంచాయతీల్లో వైసీపీ సర్పంచుల దందా, 15వ ఆర్థిక సంఘం నిధులు ఎడాపెడా ఖర్చు, చిన్న చిన్న పనులకు పెద్ద ఎత్తున బిల్లులురా, కొనుగోలు చేయకుండా దొంగ బిల్లులు, పనులు చేయకుండానే ఎంబుక్ రికార్డు, సర్పంచులకు సహకరిస్తున్న అధికారులు, సర్పంచుల్లో అత్యధిక శాతం వైసీపీకి చెందినవారే ఉన్నారు, దీంతో పదవిలో ఉండగానే అందిన కాడికి దోచేద్దాం అన్నట్టుగా చెలరేగిపోతున్నారు అనేటటువంటి ఒక తప్పుడు కథనం. మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే పలానా జిల్లాలో, పలానా మండలంలో, పలానా పంచాయతీ, పలానా సర్పంచ్ అని రాయాలి కదా. ఊరిక ఒక వేగ్గా ఒక వార్త రాసి పంచాయతీల కంటే ఖాళీ చేసే మార్చిలో ముగిస్తుంది కాబట్టి పదవీకాలం డబ్బులంతా ఎడాపెడాగా ఖర్చు పెడుతున్నారంట. 15వ ఆర్థిక సంఘం ఇంకో సంఘం ఏదో సంఘం నిధులు వచ్చినప్పుడు దాన్ని సకాలంలో ఖర్చు చేయకపోతే అవి మురిగిపోతాయి కదా. ఈ మాత్రం కూడా మినిమం మీకు తెలియకుండా ఎట్ట బిహేవ్ చేస్తా ఎలా పత్రిక నడుపుతున్నారో తెలియదు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడవాలి కాబట్టి ఏదో ఒకటి ఏడ్చి ఏదో ఒక వార్త రాయాలి కాబట్టి ఇలాంటి వార్తలు. అసలు ఖజానా మొత్తం ఖాళీ చేసింది నువ్వు కదా చంద్రబాబు నాయుడు గారు. 100 కోట్లు పెట్టెళ్ళావు అంతకుముందు ఖజానాలో, ఏది 2019 ఎన్నికలప్పుడు. కానీ జగన్ గారు 7,800 కోట్ల రూపాయలు పెట్టెళ్ళాడు ఖజానాలో. ఇప్పుడు 18 నెలల కాలంలో ఖజానా మొత్తం ఊడ్చిపడేసి 2,79,000 కోట్లు అప్పు చేసావు. మళ్ళీ ఇక్కడ పంచాయతీలు సర్పంచుల మీద పడి ఏడుస్తూ ఉన్నావు. ఇది కదా ఆంధ్రజ్యోతి రాసేటటువంటి నీచ జర్నలిజం అంటే ఇది కదా. నీకు పలానా ఆధారం ఉండాలి, పలానా సర్పంచ్ పలానా అంటే రాయాలి కదా. రాసి ఇదిగో ఎంత సొమ్ము దేనికి ఇచ్చారు, ఎంత అయితే ఎంత ఖర్చు పెట్టారు, ఎంత రాశారు, ఏదైనా తప్పు ఉంటే ఎంబుక్లో ఇది రికార్డ్ అయిందని చెప్పి ఆ ఊళ్ళో తెలుగుదేశం వాళ్ళు ఎవరు లేడా, ఉంటాడు కదా. వాళ్ళు వార్డు మెంబర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళకి తెలియకుండా జరగదు కదా. పంచాయతీ తీర్మానం అన్నప్పుడు అందరూ వార్డు సభ్యులు కూడా ఉంటారు కదా. దాంట్లో ఒకదానికి తీర్మానం ఒకదానికి ఖర్చు పెడతాంటే ఒక సర్పంచ్ ఒక్కలే ఖర్చు పెట్టరుగా, దానికి సంబంధించి ఉంటుంది కదా రికార్డు అంతా. ఎందుకు ఇలాంటి పనికి మాలిన అన్ని రోజు రాసి ఇటు నువ్వు దిగజారమన్న ప్రతిసారి దిగజారుతూనే ఉంటావు. ఇలా నిధులు అడ్డగోలుకు ట్రాక్ బ్రేక్ వేశారంట. అంటే వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు సర్పంచ్గా ఉన్నటువంటి ఊరిలో పనులు కూడా చేయలేదు అనమాట తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఏ విధంగా అడ్డగోలుగా వ్యవహరిస్తుందంటానికి ఇది నిదర్శనం కాదా. దేవాదాయ శాఖని ఈ 18 నెలల కాలంలో ఎంత భ్రష్టు పట్టించారంటానికి ఈ వార్త నిదర్శనం. ఈవోలు గురించి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం నియమించినటువంటి ఈవోల గురించి సాక్షాత్తు వాళ్ళ జ్యోతి పత్రికలోనే రాసినటువంటిది, వాళ్ళ ఆంధ్రజ్యోతిలోనే. దేవుడికి దొరకరు కొందరు ఈవోలు, గుడికి వారానికి ఒక్కసారి వచ్చినా గొప్పే. సీఎం చంద్రబాబు కూడా దేవాదాయ శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈవోలు మెజారిటీ అధికారులు గుళ్ళల్లో కనిపించట్లేదు. దాదాపు 70% మంది ఈవోలు రోజు ఆలయాలకు వెళ్ళటం లేదు. ఈవోలు ఆలయాల్లో విధుల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నారు. కోనసీమ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ఈవోకు రియల్ ఎస్టేట్ కింగ్గా పేరుంది. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కీలకమైన అధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ కలిసి విశాఖపట్నం వేదికగా ఏకంగా రియల్ ఎస్టేట్ కంపెనీనే ప్రారంభించారు. అలాగే కృష్ణా జిల్లాలో ఇంకొక ఆలయం ఈవో లెక్కే వేరు. ఎమ్మెల్యే కావటమే లక్ష్యం. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి రాజమండ్రిలో దేవాదాయ శాఖ పరిధిలో ఈవోగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే కావటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. కాలేజీలో లెక్చరర్గా, గుంటూరు జిల్లాలో ఓ పురాతన దేవాలయానికి ఇన్ఛార్జిగా ఈవోగా ఉన్న అధికారి, ఎక్కువగా ప్రైవేట్ కాలేజీలో ఉంటారు. అక్కడ లెక్చర్గా పనిచేస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. చిలకలూరుపేట సమీపంలోని ఇంకో ప్రముఖ ఆలయంలో ఈవో భార్య మార్కాపురంలో ప్రభుత్వ టీచర్గా ఉంది. 70% మంది ఈవోలు ఆలయానికి రానటువంటి పరిస్థితి. హుండీ లెక్కింపు, బోర్డు మీటింగులు ఉంటేనే రాక, గుళ్ళను గాలి కొదిలేసిన పట్టించుకొని శాఖ. ఎవరు దీనికి మంత్రి? ఆనం రామనారాయణ రెడ్డి. దేవాదాయ శాఖలో 18 నెలలుగా ఈవోలు ఆ టెంపుల్కి రాకపోయినా పట్టించుకోరు. సింహాచలంలో ఏదైతే గోడ కూలినా పట్టించుకోడు దేవాదాయ శాఖ మంత్రి. కాశీబుగ్గలో తొక్కేసలాట జరిగితే అది ప్రైవేట్ ఆలయం అని చేతులు దులుపుకుంటారు. తిరుమలలో తొక్కేసలాట జరిగితే సారీ అని చెప్పి ఏదైతే దాన్ని ముగిచ్చేస్తారు.
దేవాదాయ శాఖలో ఇంత ఘోరం జరుగుతున్నా, రోజు ఒక దేవాలయాల్లో హిందూ దేవాలయ అపవిత్రాలు జరుగుతున్నా ఎక్కడా కూడా వీళ్ళు నోరు మెదపరు. దేవుడికే ఈవోలు దొరకట్లేదంట. మంచిగా పెట్టావు, మళ్ళీ రేపొద్దున దీనికి కంటిన్యూషన్ ఉండదు. ఇప్పుడు ఆ ఈవోలు ఎవరో కొన్ని రాసావు కదా ఇంటూ, వాళ్ళు తీసుకొని వచ్చి ఆమ్యామ్యాలు ఇవ్వగానే మళ్ళీ రేపొద్దున ఈ వార్త కథం, ఈ న్యూసే ఉండదు. కానీ వాస్తవం అయితే దేవుడికి అపచారాలు జరుగుతూ ఉన్న ఈ 18 నెలల కాలంలో దేవాదాయ శాఖని గాలికి వదిలేశారని మాత్రం స్పష్టం. బీసీలు మహిళలకు పెద్దపీట వేశామని చెప్పి తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ప్రకటనలో చెప్పారు. దాన్ని ఇప్పుడు ఈనాడు పెద్ద బ్యానర్ ఐటమ్గా బీసీలు మహిళలకు పెద్దపీట, బీసీలకు 8 అధ్యక్ష పదవులు, 12 ప్రధాన కార్యదర్శుల పదవులు, 5 స్థానాల్లో మహిళలకి అధ్యక్ష పీఠం, సీనియర్లు యువత మధ్య సమతూకం అని పెట్టి సరే వాళ్ళ పేర్లు రాశారు. అసలు మహిళలకి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ 50% ఉండాలని చెప్పి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కుల్లో, ఇప్పుడు మీరు పార్టీ పదవుల గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వంలో పదవుల్లో 50% ఉండాలని చెప్పి అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు అందరూ వ్యతిరేకించి మాట్లాడారు. మహిళలకు 50% పదవులు ఇచ్చాం మేము అధికారంలో ఉన్నప్పుడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50% ఇచ్చాం, మళ్ళీ మహిళలకు ఓవరాల్గా 50% ఇచ్చాం. కానీ ఆ రోజు వ్యతిరేకించి ఈరోజు మీరు పార్టీ పదవుల్లో అంట కొద్దిగా ప్రయారిటీ ఇచ్చారంట బీసీలకి మహిళలకి. 50% ఏమోలా మేము గవర్నమెంట్ పదవుల్లో ఇచ్చాం. కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్ పోస్టులు కావచ్చు, నామినేటెడ్ పదవులు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, డైరెక్టర్లు 50% మహిళలకి, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి. అది వార్త. మీ పార్టీ పదవులు ఏదో 4 ఇచ్చి దీన్ని పెద్ద డబ్బా కొట్టుకునేటటువంటి డబ్బా పత్రిక మీ డబ్బా పార్టీ, మీ డబ్బా వార్తలు. పల్నాడులో 2 టీడీపీ కార్యకర్తల దారుణ హత్య. పల్నాడు ప్రాంతం జంట హత్యలతో మరోసారి ఉలిక్కిపడింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అన్నదమ్ములైన కొత్త శ్రీరామ్మూర్తి, ఆయన సోదరుడు హనుమంతులను దారుణంగా నరికి చంపారు. ముందుగా అడిగొప్పల్లోని ఇంటిలో ఉన్న శ్రీరామ్మూర్తిని హతమార్చిన దుండగులు ఆ తర్వాత గ్రామ సమీపంలోని శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ఆయన సోదరుడు హనుమంతును కత్తులతో నరికి చంపారు. హతులు ఇరువురు టీడీపీ కార్యకర్తలు కాగా వారిని ఎవరు చంపారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాయింట్ నెంబర్ 1, 2 గ్రామంలో టీడీపీలో చురుగ్గా ఉండే వేగంట నరేష్కు వీరిరువురు అనుచరులుగా ఉండేవారని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు. అయితే నరేష్ వర్గీయుల ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తన అత్తపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేక ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. గతంలో అడిగొప్పల పల్నాడు ప్రాంతంలో అతిపెద్ద ఫ్యాక్షన్ గ్రామంగా ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఒకరినొకరు నరుక్కొని చంపటం అలవాటుగా మారింది. కానీ ఉల్టా వైఎస్ఆర్సీపీ మీద వీళ్ళు కేసులు పెట్టి కూడా మొన్న చూసాం మనం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 వర్గాలు, ఒకటే కమ్యూనిటీ, ఒకటే గ్రామానికి సంబంధించిన 2 వర్గాల్లో ఏదైతే వాళ్ళు ఒక వర్గం ఇంకో వర్గాన్ని నరికి చంపితే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆయన పేరుతో ఉన్నటువంటి కారు వాళ్ళ బంధువులు చెప్పారు, ఎస్పీ చెప్పాడు, తెలుగుదేశంలో 2 వర్గాల మధ్య జరిగినటువంటి హత్యలు అని. ఆ జంట హత్యల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి ఇద్దరికి సంబంధం లేకపోయినా ఏదైతే వాళ్ళని ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం చేసి జైలుకు పంపారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 హత్యలు జరిగినాయి. దీన్ని కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళ మీదకి నెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. వాళ్ళు కొట్టుకొని చంపుకున్నా వైసీపీ వాళ్ళ మీద తోస్తూ ఉంటారు. ఇలా బుద్ధి అంత కాబట్టి ముందే చెబుతా ఉన్నాం. ఇలాంటి వార్త ఇప్పుడు రాశారు కదా, ఇప్పుడు చూడండి, అందుకని రాసింది తెలుగుదేశంలో ఇది జరిగి ఉండొచ్చని వీళ్ళే రాశారు. ఆ రోజు ఈనాడు కూడా రాసింది తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి. 2 గ్రూపులు తెలుగుదేశం వాళ్ళే ఒకరినొకరు ఒకే విభేదాల వల్ల చంపారని మళ్ళీ వైసీపీ మీద దోశారు. సో ఇలా వార్తలు ఎలా ఉంటాయంటానికి ఇది నిదర్శనం. యూరియా ధర మార్కెట్లో 350 రూపాయల పైన. వ్యవసాయ శాఖ ద్వారా కొన్ని ఆర్ఎస్కే పిఏసిఎస్లకే సరిపడా నిల్వలు ఉన్న అన్ని చోట్ల దొరకని పరిస్థితి. గరిష్ట అమ్మకపు ధర 267 రూపాయలు ఉంటే, అంటే యూరియాని 267 రూపాయల కంటే ఎక్కువ అమ్మకూడదు. కానీ ప్రకాశం జిల్లాలో 400 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. చాలా జిల్లాల్లో బస్తాకు 350 చొప్పున వసూలు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాలు అంటే ఆర్బీకేలు, అంటే అప్పుడు ఆర్బీకే ఇప్పుడు వీళ్ళు పేరు మార్చారు కదా ఆర్ఎస్కే అని, ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలకు వెళ్తే యూరియా ఎప్పుడు వస్తుందో తెలియదు అంటున్నారని రైతులు పేర్కొన్నారు. అవసరం కంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయని అధికారులు నివేదికలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో కొరత ఉంది. దుకాణాల్లో బస్తాకు 100 రూపాయలు అధికంగా తీసుకుంటున్నారు. రబీ అవసరాలకి 9,38,000 యూరియా అవసరం అని చెప్పి వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటికే 5.25 లక్షల టన్నులకు పైగా నిల్వలు వచ్చాయి. డిసెంబర్ వరకు 3.93 లక్షల టన్నులు కావాల్సి ఉండగా 3.23 లక్షల టన్నులు అమ్మకాలే జరిగాయి.
ఇలా ఇంకా 2 లక్షల టన్నులకు పైగా నిల్వ ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయినా కూడా యూరియా దొరకట్లేదు. ఏం దొరకదు ఇక్కడ, అంతా బ్లాక్ మార్కెట్, అంతా బ్లాక్లో అమ్ముతారు. ఇది దోపిడీ ప్రభుత్వం. రైతులకి యూరియా అందించరు, రైతులకు గిట్టుబాటు ధర అందించరు, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఉండదు, రైతులకి పంటల బీమా ఉండదు, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టరు. అసలు ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం అంటే అంత దారుణమైన ప్రభుత్వం. యూరియాని కూడా అడ్డగోలుగా పంది కొక్కుల్లాగా మేసుకొని తింటా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. పంది కొక్కుల్లాగా యూరియాని మెక్కుతున్నారు. రైతులకు మాత్రం యూరియా అందదు, బ్లాక్లో కొనుక్కోవాలి. లేదంటే అడ్డదారులు మీరే వసూలు చేసి 100 రూపాయలు, 120 రూపాయలు, 150 రూపాయలు ఎక్కువ తీసుకొని అమ్ముతున్నారు బస్తాని. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒకసారి గమనించండి.